నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈరోజు మనం టమోటాది చాలా పెద్ద కథ స్వామి. ఎందుకంటే టమోటాలో తక్కువ ఉన్నోళ్ళని పెద్దది చేసేస్తుంది. పెద్దగున్నోళ్ళని తక్కువ కూడా చేసేస్తుంది. ఇదైతే మనకు ఆల్రెడీ తెలిసిందే. ముందైతే అట్లా జరుగుతానింది టమోటాలో. ఎందుకంటే రేట్ లేకపోతే ఆల్మోస్ట్ అంత లాస్ అయిపోతున్నారు. పారేసొచ్చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ పొజిషన్ లేదు. లాస్ట్ 1 ఇయర్ నుంచైతే కుమ్మరపోసే స్టేజ్‌కైతే రాలేదిప్పుడు. సూపర్‌గా అయితే టమాటా ధరలైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి కొనసాగుతున్నాయి. హ్మ్. అందుకైతే ఇదైతే సూపర్‌గా ఉంది టమోటాలో ధరలైతే. ఇంకైతే మనం చూసుకోవచ్చు ఈ తోట. ఈ తోట రెండోసారి నాటారు. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది యూజ్ చేశారు. ఎక్కువ మన ప్రొడక్ట్స్ యూజ్ చేశారు. ఒకటే మీకు కావాల్సిన కింద గూడా చూసుకోవచ్చు కవర్ అనేది. రెండో పంట ఇది. ముందైతే టమోటా పెట్టినారు సీజన్‌కి. మళ్ళా అయితే టమోటానే పెట్టారు. ఇది ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది యూజ్ చేశారు. ఫ్లవరింగ్ గానీ, సెట్టింగ్ గానీ అంతా చూడండి ఏ విధంగా ఉందో ఫ్లవర్ సెట్టింగ్ గానీ, సైడ్ బ్రాంచెస్ గానీ అలాంటివన్నీ సూపర్‌గా అనేది రిజల్ట్ అనేది మన ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది ఇస్తుంది 100%. ఈ ఈ రైతు నంబర్ కావాల్సినోళ్ళు డిస్క్రిప్షన్ పైన ఉన్న నంబర్‌కి స్క్రీన్ మీద నాకు కనిపిస్తున్న నంబర్‌కైతే ఫోన్ చేయండి. నేను ఆ రైతు నంబర్ ఇస్తాను. పొంగనూరు సైడ్ వాళ్ళు. వాళ్ళైతే తోట ఒకసారి చూసేసి రండి. మనమైతే ఎటువంటి అబద్ధాలు అలాంటివేం చెప్పేదుండదు. మీరే పొంగనూరు సైడ్ ఉన్నోళ్ళు ఒక 10 కిలోమీటర్లు అటు సైడ్, ఇటు సైడ్ ఉన్నోళ్ళైతే దగ్గరికి పోయేసి తోట చూసుకొని అయితే రావచ్చు. ఏ విధంగా ఫ్లవర్ సెట్ అయింది, ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ వచ్చాయి అన్నీ మీరే రియల్‌గా వెళ్లి చూడొచ్చు. ఇంకా ఈ 2 రోజులు గూడా వర్షం వస్తాందని చెప్తున్నారు గాబట్టి అయితే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ గాస్తుంది. ఆ వర్షం వస్తుందో రాదో అయితే కన్ఫర్మ్‌గా తెలీదు. నిన్న, మొన్న అయితే మూసుకొని ఉండే. మేఘాలతో అయితే ఉండింది. కానీ తర్వాత ఈరోజైతే మార్నింగ్ నుంచి అయితే బాగా తెరపెట్టేసింది. ఎండ ఎక్కువ కాస్తంది. స్ప్రేయింగులు చేసుకునే వాళ్ళైతే స్ప్రే చేసుకునేసేయండి. ఒకవేళ రేపు మళ్ళా వానొచ్చిందనుకో మళ్ళా ఎన్ని దినాలో వస్తుందో తెలీదు. వీళ్ళు మళ్ళా 3, 4 రోజులు వర్షాలు ఉంటున్నాయని చెప్తున్నారు కాబట్టి, మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి మీరైతే పక్కాగా ప్లాన్ చేసుకోండి. స్ప్రేయింగ్ అయితే ఈరోజే చేసుకునేసేయండి. ఎండ కాస్తుంది కాబట్టి 9 గంటల పైన మంచుంటుంది. 9 గంటల వరకు మంచు పడతా ఉంటుంది కాబట్టి 9 గంటల పైనైతే స్ప్రేయింగ్ అనేది చేసుకునేకైతే ప్రిఫర్ చేయండి. చూసుకోవచ్చు మీరు తోటంతా మీరే చూడండి. ఒక తానైతే తెలియదు. తోటంతా అయితే వీడియో అనేది ఉంది. ఫ్లవర్ సెట్టింగ్ గానీ, సైడ్ బ్రాంచెస్ గానీ, చిగుర్లు గానీ ఏ విధంగా వచ్చాయో మీరే చూసుకోవచ్చు. ఒకసారి మీరే చూడండి. నేను చెప్పేదేమంటే తోట దగ్గరికి వెళ్లి మీరే చూడండి. వీడియోలో అయితే కొంచెము తక్కువగానే కనిపిస్తుంది. తోట దగ్గరికి పోతే రియల్‌గా చూస్తే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వీడియోలో మనం ఏంది పెడతాం అదే మీరు చూస్తారు. దగ్గరికి పోయి చూసినారనుకో ఇంక క్లారిటీగా వాళ్ళ రైతు వాళ్ళ ఫోన్ కూడా క్లారిటీ అనేది లేదు. కొంచెం తక్కువగానే ఉంది. కాబట్టి ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది. తోట దగ్గరికి వెళ్లి చూసారనుకో మీకే తెలుస్తుంది రియల్‌గా ఎలా ఉంది? ఎలా సెట్ అయింది అని. ఇది రెండోసారి పెట్టిండే టమోటా పంట. ఒకే ఆ పట్లోనే ఆ మల్చింగ్ షీట్‌లోనే. అందుకని చూడండి రెండోసారి పెట్టింది. ఫస్ట్ టైమ్ పెట్టినదైతే చిగుర్లు అవన్నీ ఎట్లా ఏమో అనుకోవచ్చు. ఇది రెండోసారి పెట్టినది కాబట్టి తోట పెట్టిన టమోటాలోనే మళ్ళా పెట్టడం కాబట్టి, ఈ విధంగా అయితే ఫ్లవర్ సెట్టింగ్ గాని, సైడ్ బ్రాంచెస్ గాని అయితే వచ్చాయి. 30 డేస్ 30-35 డేస్ మధ్యలో అయితే పంట అనేది ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఇస్తాను మీకి. ఇంకైతే ఈరోజైతే స్ప్రే చేసుకునేకి ప్లాన్ చేసుకోండి. అది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫర్ మచ్.